ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోలు మొదలై దాదాపుగా నెల రోజులు దాటింది. అయినా విక్రయాలు ఊపందుకోలేదు. గత ఏడాది ఇదే సమయానికి జిల్లా వ్యాప్తంగా ఆయా మార్కెట్లలో 2 లక్షల క్వింటాల పత్తి అమ్మకానికి వచ్చింది. కానీ ఈ సంవత్సరం ఇప్పటి వరకు కేవలం 41,000 క్వింటాలు మాత్రమే చేరిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈసారి వానాకాలంలో కురిసిన భారీ వర్షాలకు తోడు అక్టోబర్లో కురిసిన అకాల వర్షాలు పంట దిగుబడిపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఈ పరిస్థితి నుంచి కొంతమేర తేరుకున్న రైతులు భారీ దిగుబడిపై ఆశలు పెట్టుకున్నారు. కానీ ధరల విషయంలో మాత్రం హెచ్చుతగ్గులు ఉండడంతో రైతులు పత్తి విక్రయానికి వేచి చూస్తున్నారు. మా ఇంట్లో కావాలని కూడా వస్తారు వాళ్ళ మన చూసి మన చెప్పే కాక నెల మందులకు రాని వర్షాలు వచ్చాయి. జిల్లాలో అక్టోబర్ 14న ఆదిలాబాద్ మార్కెట్లో పత్తి కొనుగోలు ప్రారంభం కాగా తొలి రోజు క్వింటాలకు 8,300 రూపాయలు ధర పలికింది. ఆ తర్వాత ఈ ధరలో హెచ్చుతగ్గులు చోటు చేసుకున్నాయి. ఇటీవల 9,000 పైబడి పలికిన ధరలు ప్రస్తుతం కొంత తగ్గి 8,800కు చేరుకుంది. అయితే పత్తి ధరపై రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. 10,000 మార్కు చేరుకుంటుందని నమ్మకంతో ఉన్నారు. అందుకే పంట చేతికొచ్చినా విక్రయించకుండా చాలా మంది తమ ఇండ్లలోనే నిల్వ చేస్తున్నారు. మార్కెట్ ధరను నిరంతరంగా పరిశీలిస్తూ దానికి అనుగుణంగా విక్రయించాలని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు కొన్ని మండలాల్లో ఇప్పటికీ పంట చేతికి రాలేదు. ఇంకొద్ది రోజులు గడిస్తే మార్కెట్లు కలకలలాడే అవకాశం కనిపిస్తోంది. అట్లా